వచ్చినా అన్నాడే ఏమన్నా రావాలన్నా ఎక్కించి కావాలన్నా అంటే వచ్చినా అన్నాడు. మీరు చెప్పారా ఉరువే నాగార్జున తిప్పాడు, పైసలు తిప్పాడు, చెప్తా 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 అని రాదు 2-3 దాకా 2 దాకా ఉన్నా నువ్వు వచ్చినాయి రాలేనా మళ్ళీ నిండు మళ్ళీ వచ్చి అంతే పలగ పలగలే పలగ మొలగడు ముందప్పుడు కాదు అది పార్టీ విషయం నష్టం జరిగేది అతను చెప్పాలా చెప్పి పక్కన పెట్టాలి చెప్పు రవి ఎందుకంటారు రవి నేను నిలవాలి ఎంతవరకు నిలబడింది బీటెక్ రవికి ఎలక్షన్ చేశారంతా నువ్వు నా దగ్గరకు వచ్చాను నేనేం చేస్తా ఇప్పుడు వాడు ఏమని చెప్తే బీటెక్ రవి పేరు చెప్తాడు నేను బీటెక్ రవి చెప్తే బాగా మీరు బీటెక్ రవి చెప్పాలి నేను ఫస్ట్ నుంచి నాకు మదన్ అని చెప్పినాను వేరే వచ్చి బీటెక్ రవి చూసి నేను నిలవాలి కూర్చొని ఏజెంట్ కనుకో నేను మదన్ చూసుకొని నువ్వు చెప్పేది నువ్వు చెప్పేది బాగుంది నేను చెప్తే అడిగి వస్తా వాడు చేసే పనులకు నేను చెప్తే బాగుండదు కదా చదివేసినప్పుడు కూడా మీ దగ్గర అట్లా కాదు వాళ్ళు చేసే తప్పుడు పని చేస్తారు నేను చెప్పిన అనుకో పార్టీలో ఇల్లు బయట చెప్తాను అనుకుంటాను మేము బీటెక్ చూసి చూసి మేము కూర్చోరు మేము చూసి కూర్చుంటాం అంతే గలీజ్ పని చేస్తే మనకేం పట్టింది దేవుడు కూడా ఓడ్చడు ఉత్తరం లేని తీసుకొని దేవుళ్ళ కాడ మోసం చేస్తే దేవుడు కూడా ఓడ్చడు చేయాల్సిందే చెప్పండి నేను కూడా ఒక కథను ఖాయం వచ్చింటే పోలీసులు పోయి చెప్పుకోండి మా బీటెక్ రెడీ అదే చేస్తాను అందరూ బేస్ మాడారు ఖాళీ స్థలం ఉంటే ఒక్కరు ఖాళీ స్థలం ఉంటుంది కదా ఇంటి స్థలమైన బేస్ మాట వేసేయడం అంతే కానీ బీటెక్ రెడీ చెప్పినాడు ఆ బీటెక్ రెడీ ఎంతమంది చెప్తామని తెలుసు ఇన్ని మాటలు మన ఏజెంట్ 2014 నుంచి ఏజెంట్లో ఉన్నాం 3 మాటలు ఏజెంట్లో ఉన్నాం ఇంతవరకు సబ్బంధం లేదు వాడింగ్ చేసుకుని చేసుకుంటాం మనం ఎవరైనా పేపర్ తీసుకుని 10 రూపాయలు కొనుక్కొని చేసుకోండి అని చెప్పినావు అది బాగా న్యాయంగా ఉంటుంది అదే కదా విజయ్ కుమార్ అని వాడు ఆ పల్లెల్లో తీసుకొని ఇల్లు వేసినాడు అక్కడ విజయ్ కుమార్ అదే రేపు పొద్దున ప్రభుత్వం మారే 10 ఏళ్ళకి 10 కోట్లు దాని మీద పెట్టు అదేం తెలంగాణ మీద 10 కోట్లు పెట్టి తెలంగాణ ఇదే అర్థమైందా ఎప్పుడోసారి వాళ్ళ టైం బాగాలేనప్పుడు యాది ఉండవు అందుకు ఏదైనా పేపర్ ఉంది కొనుక్కుంటే అది ఏదైనా మనకు నమ్మకం 10 రూపాయలు పోయినా అది నమ్మకంగా ఉంటుంది పేపర్ లేకుండా మనకేముంది వరకు గుర్తుంది పండుగలు అనిపించి ఎప్పుడోసారి మనకు దేవుడు ఇదే ఉన్నారు కదా బంజారా హిల్స్ కూడా కుట్టాలు వేసింటే బంజారా హిల్స్ కూడా దున్నినారు వేసి ఒకసారి హైదరాబాద్ కూర్చో రవీంద్ర చెప్తాను అంత విషయం అంతా నువ్వు కూడా రేపు రమ్మంటే రేపు నాగార్జున చేస్తుంటే నాగార్జున రేపు వచ్చాడండి చెప్పాల్సిందే నువ్వు ఉంటే నువ్వు స్టడీ చేసినట్టు ఉంటుందని మేము విషయం చెప్తాము సార్ చెప్తాము విషయం రైట్ చేయాలి కాబట్టి ఆయన నాకు ఎప్పుడైనా చెప్పినారా అనుకోకుండా కంప్లైంట్ చేయాల్సింది మా చెప్పింది మీరు ఏదో యాక్షన్ తీసుకున్నాను అంటారు నేను చెప్తాను నేను చెప్తున్నాను అడుగుమంటాను కాబట్టి నాగారు దగ్గర అప్పుడే అదే గీత ఆటో వచ్చింది ఆటో వచ్చింది అదే
అబ్బాయి చెప్పినాడు మదనకం చెప్పావు అది మాకు పెట్టద్దు చెప్పద్దు చేద్దంటే నువ్వు చేయి గుడి చేయి వార్కాండ్ చేస్తాను వార్కాండ్ ఒప్పుకున్నాడు దాన్ని వార్కాండ్ చేసిన దాన్ని మీరు వార్కాండ్ అడిగినా అలా అయితే సిస్టమ్ తీసుకున్నా చేస్తాను